గైస్ రీసెంట్గా మన శ్రీ విష్ణు అన్న లీడ్గా వచ్చిన స్వాగ్ అనే మూవీ రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో స్టోరీ లైన్ని స్పాయిలర్స్ లేకుండా చెప్పడం అనేది చాలా కష్టం అన్నమాట. అలాగని స్పాయిలర్స్తో చెప్పామనేసి అంటే బాగోదు కాబట్టి నేనైతే స్టోరీ లైన్ని స్కిప్ చేసేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటనేసి అంటే, ఈ మూవీలో మన శ్రీ విష్ణు అన్న 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసి, 1 కాదు 2 కాదు 5 క్యారెక్టర్స్ ప్లే చేసి, ఆ క్యారెక్టర్స్ యొక్క సిచ్యువేషన్స్కి తగ్గట్టు యాక్ట్ చేసి మనల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఎగ్జైట్మెంట్కి గురి చేస్తూ స్క్రీన్స్ని చించి పడేశాడనే చెప్పాలి. ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే, ఈ మూవీలో మన శ్రీ విష్ణు అన్న పెర్ఫార్మెన్స్ చూస్తున్నంతసేపు కూడా అప్పుడెప్పుడో 2008లో వచ్చిన దశావతారం మూవీలో చేసిన మన కమల్ హాసన్ గారి ఇంటెన్స్ యాక్టింగే గుర్తొస్తుందన్నమాట. అండ్ ఈ మూవీలో రీతు వర్మ ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ క్యారెక్టరే. తను కూడా పర్లేదు, కొన్ని ప్లేసెస్లో తన యాక్టింగ్ కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపించినా సరే బాగానే యాక్ట్ చేసింది. అలాగే ఈ మూవీలో మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ అయితే లేదు, బట్ ఉన్నంతలో తనైతే తన క్యారెక్టర్కి కంప్లీట్గా జస్టిస్ చేశారనే చెప్పాలి. ఈ మూవీలో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ లైక్ దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ గారు, గెటప్ శ్రీను అన్న, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేశారు. మెయిన్గా గోపరాజు రమణ గారు అండ్ రవిబాబు గారు, వీళ్ళ కాంబోలో అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ అయితే మనకి ఫుల్గా నవ్వు తెప్పించేస్తాయి అన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సూపర్ ఉందన్నమాట. విజువల్స్ అన్నీ కూడా చాలా రిచ్గా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటనేసి అంటే, డైరెక్టర్ హసిద్ గోలీ గారు స్టోరీ టేకింగ్ బాగానే ఉన్నప్పటికీ ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీని రాసుకోవడంలో తను ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అలాగే తను రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదనమాట. మెయిన్గా స్వాగనిక వంశం చుట్టూ రన్ అయ్యే డ్రామాలో వచ్చిన సీన్సే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అంత కనెక్టబుల్గా ఏం లేవనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వడంతో మూవీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన వివేక్ సాగర్ ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ అయితే నాకైతే అంతగా ఎక్కలేదు. అండ్ బీజిఎం కూడా కొన్ని సీన్స్ని బాగానే ఎలివేట్ చేసినప్పటికీ ఇంకొన్ని సీన్స్కి అస్సలు యాప్ట్ అవ్వలేదు అనమాట బీజిఎం అయితే. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ స్వాగ్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చింది, బట్ ఇక్కడ ఏంటనేసి అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట మూవీ అయితే. సెకండ్ హాఫ్ ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ఈ మూవీని ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.